మాట్లాడే ఆ అరుపులు కావచ్చు, కేకలు కావచ్చు, మరి సమాజానికి చేటును చేకూరుస్తున్నాయి. పోలీసులు వాటిని కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించరు. అసలు 31st రోజున ఏ రకంగా పోలీసులు ప్రవర్తించాలని ఇప్పటికే పోలీసులు అందరూ కూడా మరి సుపీరియర్ అధికారులు, సీనియర్స్ అందరూ కూడా మరి వాళ్ళ సబార్డినేట్స్కి దిశానిర్దేశం చేయటం జరిగింది. ఏఎన్ఎన్ సాక్షిగా, ఏఎన్ఎన్ ప్రేక్షకులు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క ఏవైతే నూతన సంవత్సర వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆనందకరమైన వాతావరణంలో మీ స్నేహితులతో మంచిగా చేసుకొని చక్కగా ఈ వచ్చే న్యూ ఇయర్ కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేటట్టు చేసుకోవాలి. కానీ పిచ్చి పిచ్చి అరుపుతో రోడ్ల మీదకు వచ్చి మరి ఉండేటట్టుగా బయటకు వస్తే మాత్రం కంపల్సరీ పోలీసులు కంపల్సరీ కఠినాతి కఠినంగా శిక్షిస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి మీ కెరియర్లు నాశనం అవ్వకుండా ఉండాలి అంటే మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకోవాల్సింది, కొంతమంది యువత ఆలోచించి మీరు ఏ పని చేస్తే కరెక్ట్గా ఉంటుంది, తర్వాత రోజు నుంచి మీ తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా ఉండడానికి మీరు జాగ్రత్తలు వహించాలి. ఆ రకంగా ముందుకు వెళ్ళి న్యూ ఇయర్ అయితే జరుపుకోవాలి. ఇక ఓవరాల్గా ఇక సినీ తెరపైన ఆ రోజుల్లో పోయాయి. ఏడాది రష్మిక నామ సంవత్సరం అంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాదంతా పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టేసింది రష్మిక. చావా, సికిందర్, ధమ్మా 3 బాలీవుడ్ సినిమాలు, తెలుగు, తమిళ, బయోలింగ్వెల్, కుబేరా, అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీ ద గర్ల్ ఫ్రెండ్. ఒక్క ఏడాదిలోనే 5 సినిమాలు. ఈ ఏడాదిలో ఇన్ని సినిమాలు చేసిన హీరోయిన్ లేదు. ప్రస్తుతం హిందీ కాక్టైల్, తెలుగు మైసా సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రల ఎంపిక విషయంలో తనలో వచ్చిన మార్పు గురించి ఆసక్తికరంగా మాట్లాడింది రష్మిక. నటిగా సినిమాకి బాధ్యత పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పాత్రల కోసం వెంపర్లాడే స్థితి నుంచి మంచి పాత్ర కోసం ఆరాటపడే స్థాయికి చేరుకున్నాను. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం నా కోసం రచయితలు ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు. ఓ విధంగా ఇది నా విజయం. ఫలానా తరహా పాత్రలే చేయాలని అనుకోవడం లేదు. నాకంటే రచయితలనే ఈ విషయంలో ఎక్కువగా నమ్ముతాను. నాకు సూట్ అయ్యే పాత్రలే వారు నా దగ్గరకు తెస్తారని మరి రష్మిక హీరోయిన్ అయితే చెప్పింది. నిజంగా చెప్పాలంటే హీరోయిన్ రష్మికకి ఒక రకంగా చెప్పాలంటే అనతి కాలంలోనే మరి చాలా అద్భుతమైన పాత్రలు కూడా చేసింది. చావా లాంటి సినిమాలో చేసింది, గ్లామరస్గా ఉండే సినిమాలో చేసింది, డీగ్లామరైజ్డ్ సినిమాలు కూడా చేసింది, మరి లేడీ ఓరియంటెడ్గా ఉండే హీరోయిన్కి పాత్రకి అధికంగా ఇంపార్టెన్స్ ఉండే సినిమాలు కూడా చేసింది రష్మిక మందాన. మరి ఇది రష్మిక మందాన నామ సంవత్సరంగా మరి ఉంటే చెప్దాం అంటే అతిశయోక్తి కాదని కూడా ప్రచురించారు. చూడాలి మరి రష్మిక మున్ముందు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటుందో. మరో రకంగా మనకి కొత్తలో ఎవరికైనా కూడా సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు వచ్చిన దాన్ని వడిసి పట్టుకోవడం అలవాటు. అక్కడి దగ్గర నుంచి తన కోసం రచయితలు కథలు రాసే స్థాయికి మరి ఆమె ఎదిగిందంటే ఆమె విజయం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాత్రలు ఏదొచ్చినా చేయటం కాకుండా తనకు ఆ పాత్ర సూట్ అవుతుందా లేదని ఆలోచించి మరి ముందుకు వెళుతున్నందుకు మరి మనందరం కూడా రష్మిక మరిన్ని విజయాలు అందుకోవాలని ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా మనం కోరుకుందాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ రకంగా ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ అయితే ప్రచురించారు. మరి ప్రతిరోజు కూడా వార్తాపత్రికల వార్తా విశ్లేషణలో ఏవైతే ఇంపార్టెంట్ వార్తలు ఉంటాయో వాటిని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.